ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. అతిగా అరవడం వల్ల మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన కన్నీటి విలువ తగ్గుతాయి. నిజమైన స్నేహానికి ప్రతీక శ్రీకృష్ణ కుచేలుడి స్నేహం. ధనిక పేద చూడనిది, రంగు రూపు ఎరగనిది, భాషా భేదం అసలే లేనిది స్నేహం. ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయనవసరం లేదు. వాళ్లే చెడిపోతారు. కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కాసేపు తర్వాత నీళ్లు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. మనసెరిగిన బంధం మన జీవితంలో ఉంటే మనకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు ఈ లోకంలో. చీకటి అనేది ఏదీ లేదు, అది కేవలం వెలుగు లేకపోవడమే. అదేవిధంగా సమస్య అనేది ఏదీ లేదు, అది పరిష్కారం కనుగొనే ఆలోచన లేకపోవడమే. ప్రేమ లేని చోట ప్రేమను ఎంత వెతికినా దొరకదు. ప్రేమ ఉన్న చోట ప్రేమను ఎంత వెతికినా దాచాలి అనుకున్నా దాగదు. చనువు ఎక్కువైతే చులకన తప్పదు. దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు. నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు. ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు. ఆశ ఎక్కువైతే దుఃఖమూ తప్పదు. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది. వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. నీ జీవితం ఒకటి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం బ్రతకవద్దు. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయి, కానీ ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి మాత్రం కారణం కాకూడదు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. నీ చుట్టూ జరిగే వాటన్నింటికీ నువ్వు కారణం కాకపోవచ్చు, కానీ నీ లోపల జరిగే ప్రతి దానికి నువ్వే కారకుడివి. నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు నీ గెలిపే వారికి నీ సమాధానం అవుతుంది. వికసించే పువ్వు నేర్పింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది ఒక్క నిమిషమైనా గొప్పగా ఉండమని. మనం పలికే పలుకులు ఎదుటివానికి మేలు చేకూర్చేవిగా ఉండాలి. విన్న వెంటనే హాయిగా ఉంది అనిపించాలి. మనస్సుకు ఇంపుగా ఉండాలి. అట్టి పలుకులు ఎన్నైనా మంచిదే. అలా పలకలేకపోతే అస్సలు మాట్లాడకుండా ఉండటం ఎంతో మేలు. గొప్ప గొప్ప వాళ్ళను చూసి మామూలు మనుషులను చిన్న చూపు చూడకండి. సూది పని కత్తి, కత్తి పని సూది ఎన్నడూ చేయలేవు. ఎవరి గొప్పతనం వారిదే. అవకాశాలు సూర్యోదయం లాంటివి. ఎక్కువసేపు నిరీక్షిస్తే ఆ అవకాశాన్ని కోల్పోతారు. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. పూర్తి తృప్తితో ఉండేవాడు నిజంగా ధనవంతుడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ లక్ష్యం వైపు దృఢంగా ఉండేవారికి అదృష్టం కూడా అనుకూలంగా ఉంటుంది. చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసినోడు ఇతరుల సంపాదనలో కడుపు కొట్టడు. చేసిన మేలు వ్యర్థం కాదు, చేసిన కీడు వృధా పోదు. నువ్వు ఎవరిని కష్టపెట్టకు, నీకే కష్టం రాదు. సత్యం, అహింస లాంటి విలువైన పాఠాలు మనకు నేర్పగలిగేది పసివారే. మనం సంపాదించుకున్నది ఉత్తమ సంపాదన, తల్లిదండ్రులు ఇచ్చేది మధ్యమ సంపాదన, ఇతరులను మోసం చేసి గడించేది నీచ సంపాదన. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. ఒక స్త్రీని మీరు ఆకట్టుకోవాలి అని అనుకుంటే ఆమె గురించి మాట్లాడడం ప్రారంభించండి. ఆమె తన గురించి వినడానికి ఇష్టపడుతుంది.